హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా అండి? ఈరోజు సండే కదా, మీరు ఏమేమి చేస్తున్నారు, ఇంట్లో ఎలాంటి వంటలు చేస్తున్నారు నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ముందుగా ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను, వెల్లుల్లి పొట్టు తీసి పెట్టుకున్నాను, అల్లం అయితే తరిగి పెట్టుకున్నానండి. వీటిని అయితే మిక్సీ జార్లోకి తీసుకొని కచ్చపచ్చగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదండి, మిక్సీ జార్లోకి ఇలా వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇది చాలా బాగుంటుందండి వేపుడు. మనం చపాతీలోకైనా అన్నంలోకైనా బగారా రైస్లోకైనా చాలా బాగుంటుంది, లేదా స్నాక్లా తిన్నా కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, బాగుంటుందని మీ నోటితో మీరే అంటారు. నేనైతే ముందుగా 1 kg చికెన్ తీసుకొని సాల్ట్ వేసి శుభ్రంగా 2-3 సార్లు కడిగి బాండీలోకి అయితే తీసుకొని ఒక 2 స్పూన్ల పసుపు వేసి, 1 స్పూను ఉప్పు వేసి, ఒక టీ కప్పు నీళ్ళు అయితే వేసుకున్నానండి. టీ కప్పు నీళ్ళు వేసుకొని మొత్తము కలుపుకున్నాను. ఆ తర్వాత అయితే మనం దంచి పెట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా, ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పక్కన పెట్టుకోవాలి. అది దీంట్లోనైతే వేయకూడదండి, అసలు వేసామంటే అది బాగుండదు అనమాట. దీంట్లోనైతే నీళ్ళు అయితే వేసేసుకొని ఉడికించుకోవాలి. ఎంతసేపు ఉడికించుకోవాలంటే ఒక 5 నుంచి 8 నిమిషాల సేపు ఉడికించుకోవాలన్నమాట. మనం వేసిన నీళ్ళు, చికెన్లోంచి వచ్చే నీళ్ళు అవి మొత్తం బయటకు వచ్చేసి చికెన్ ఉడికింది అన్నట్టుగా మనకు కనిపిస్తుంది అన్నమాట. చాలా మెత్తగా ఉడికించుకుంటే మళ్ళీ మనం ఫ్రై చేసేటప్పుడు విడిపోతూ ఉంటుంది. ఎక్కువగా ఉడికించుకోకండి, 5 నుంచి 8 నిమిషాలు ఉడికించుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత అయితే దించి పక్కన పెట్టుకొని వేరే బాండీ అయితే స్టవ్ మీద పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇలా అయిన తర్వాత ముక్కలు ఇలా అయిన తర్వాత దించేసేయండి. తగినంత ఆయిల్ వేసుకొని బాగా వేడి చేయండి. చాలా ఈజీ అండి చేసుకోవడము. నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. నూనె కాస్తంత ఎక్కువే పడుతుందండి, మరి చాలా తక్కువగా వేసుకోకండి. ఎందుకంటే కేజీ చికెను అందులో ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అది వేగాలంటే నూనె కాస్తంత ఎక్కువే పడుతుంది. పేస్ట్ మొత్తం వేసుకొని ఎర్రగా వేగేంత వరకు కలుపుతూ ఉండండి. ఇంకా మనం వేరేగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఉల్లిపాయలలోనే వేసుకొని దంచుకున్నాం కదా, దాన్నే వేయించుకుంటే సరిపోతుందన్నమాట. ఇది ఎర్రగా వేగితేనే కూరకు టేస్ట్ అనేది వస్తుంది. ఆ తర్వాత అయితే మనం ఉడికించేప్పుడు కొంచెం పసుపు వేసాం కదండి, నూనెలో కూడా ఇంకొక స్పూన్ పసుపు వేసుకుందాము. చూసి వేసుకోండి, పసుపు అయినా ఉప్పు అయినా. ఆ తర్వాత అయితే కారం వేసుకుందాం. నేను కేజీ చికెన్ కాబట్టి మసాలాలు అవన్నీ వేస్తాం కాబట్టి నేను 4 స్పూన్ల కారం అయితే వేసుకున్నానండి. కారం అయితే బాగా కలుపుకోవాలి, నూనెలో ఎర్రగా మంచిగా నీట్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి. కానీ మాడిపోకుండా చూసుకోవాలన్నమాట. స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోండి. మనం చికెన్ ఉడికించినప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడైతే చూసి వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ సాల్ట్ అయితే వేశాను. మీరైతే మీ తినేదాన్ని బట్టి ఇష్టాన్ని బట్టి ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోండి. దీంట్లోకి మనము ఉడికించిన చికెన్ అయితే నీళ్ళు లేకుండా ఓన్లీ ముక్కలు మాత్రం తీసుకొని వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలి. ఆ నీళ్ళని మాత్రం వేయకండి, పడేసేయండి, అవి నీచు వాసన వస్తుంటాయి. ఇది మొత్తం కలిపేసుకోవాలన్నమాట. ఇప్పటి నుంచి మనము మూత అయితే పెట్టకూడదు. చూస్తున్నారు కదండి ఎంత మంచిగా కనిపిస్తుందో కలరు. మా బాబు అయితే చాలా ఇష్టంగా తిన్నాడు. నేను దీని పక్కన టమాటో రసం చేశానండి, కాంబినేషన్ బాగుంది. కూర అంతా పర్ఫెక్ట్గా వచ్చింది, ఉప్పు కారం అవన్నీ పర్ఫెక్ట్గా వచ్చింది. చికెన్ ఒక 75 వరకు వేగిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి. మనం పచ్చిమిర్చి ముందుగానే వేసుకుంటే అంత మెత్తగా ఉడికిపోతుంది. ఇష్టం ఉన్న వాళ్ళు పచ్చిమిర్చి ఏంటంటే తీసుకొని తింటుంటారు, గ్రీన్గా ఉంటే బాగుంటుంది. ఆ తర్వాత అయితే గరం మసాలా 1 స్పూను, ధనియా పొడి 2 స్పూన్లు వేసుకొని కలుపుకోవాలన్నమాట. దీంట్లో మనకు కొబ్బరి లాంటివి ఏమీ అవసరం లేదండి, మామూలు అన్ని పొడి మసాలాలతోనే మనం ఈ చికెన్ ఫ్రై అనేది చేసుకుంటాము. ఆ తర్వాత చికెన్ మసాలా కూడా నేను 1 స్పూన్ వేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదండి, నేను ఎక్కువేం వేయడం లేదు, కొంచెమే వేస్తున్నాను. ఎక్కువ వేసారనుకోండి ఇంట్లో పిల్లలు ఉంటే తినలేరన్నమాట ఘాటుకి.
ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. చూస్తున్నారు కదండి ఎంత సూపర్ డూపర్గా కనిపిస్తుందో, ఎంత అందంగా కనిపిస్తుందో. చూడగానే వెంటనే పళ్ళెంలో అన్నం పెట్టేసుకొని రసం వేసుకొని చికెన్ ఫ్రై వేసుకొని తినేయాలనిపిస్తుంది. ఇది 1 నుంచి 2 నిమిషాలు వేగనిచ్చి దించేసేయడమేనండి. నా ఛానల్ ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మాత్రము తప్పకుండా ఈ ఫ్రైని ఒకసారి చేసి చూడండి, ఎంత బాగుంటుందో మీకే అర్థమవుతుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అన్నమాట. ఉండడం కూడా ఒక 3-4 డేస్ నిలువ ఉంటుంది. మనం వాటర్ అనేది తగలకుండా ఉంటుంది కదా, అందుకని కాస్తంత నిల్వ కూడా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదండి, మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. థ్యాంక్స్.